హలో అండి. ఈరోజు నేనైతే మటన్ కీమా ఎలా చేస్తానో చెప్తానండి. ముందైతే కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. ఆ తర్వాత మన మటన్ కీమా ఏదైతే ఉందో దాన్ని 2, 3 సార్లు కడిగి పెట్టుకొని అప్పుడు వేస్తానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటానండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి. ఒక 5, 6 విజిల్స్. 5, 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మనమైతే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక మసాలా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, గసగసాలు, ఇష్టమైన వారు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకొని ఈ పేస్ట్ని మనం అందులో వేసేసుకోవాలండి. అందులో వేసుకొని అందులోనే కొంచెం మటన్ మసాలా కూడా వేసుకొని ఒక్క 10 నిమిషాలు మనం కుక్కర్ విజిల్ లేకుండా మగ్గించుకుంటే మన మటన్ కీమా అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కీమా రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.